నాగర్ కర్నూలు కొల్లాపూర్ మండలం సున్నపతాండ దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ పనులను మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పరిశీలించారు. సున్నపతాండ నుంచి కుడికిల్ల వరకు కాలువ వెంట తిరుగుతూ పెండింగ్ కాలువ పనులను పరిశీలించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాలువ పనులు 3.5 కిలోమీటర్ల పనులు మిగిలిపోయాయని, వెంటనే మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 7లోగా పనులు ప్రారంభించాలని, లేకపోతే నిరసన చేపడతామన్నారు. కాలువలు సక్రమంగా పూర్తి కాకపోవడంతో సాగునీరు సక్రమంగా వాడుకోలేకపోతున్నామని, హైడ్రాలు కాదు, బుల్డోజర్ కాదు, ప్రయారిటీలు మార్చుకోవాలని, ఇరిగేషన్ వైపు చూడాలని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఇంత పెద్ద ఎత్తున కెనాల్స్ తీసింది. అంజనగిరి నుండి ఈరోజు ఉద్దండాపూర్ వరకు ఈ కెనాల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఉద్దండాపూర్ది కొద్ది ప్రాబ్లం ఉంది, కానీ ఇవాళ కరువైన దగ్గర మొత్తం చెరువులు నింపేటందుకు, ఎన్నైతే రిజర్వాయర్లు ఉండేవి నింపేటందుకు పూర్తిగా అవకాశం ఉంది. ఇవాళ ఇప్పుడు ఇక్కడ మీరు చూసిండ్రు, ఏది ఈ గ్రామం కుడికిల్ల నుండి తిరునాంపల్లి దగ్గర ఈ కెనాల్లో అంటే డెప్త్ పోలే, అందుకోసం పనులంతా అయిపోయినాయి. ఇవాళ మనం దాదాపుగా 6.5 టీఎంసీలు ఏదో నింపాలి రిజర్వాయర్కు. ఒట్టెం 15.9 టీఎంసీలు, 19 టీఎంసీలు కరువైన తర్వాత కొంత పనుల అడ్డం ఉన్నాయి, అవి కంప్లీట్ చేసి ఎక్కడికి మన ఉద్దండాపూర్ పోవాలి. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ 3.5 కిలోమీటర్లు చేయనందున ఈ నీటిని తీసుకుపోలేకపోతున్నాము. ఎండాకాలంలో యాసంగి వచ్చిందంటే మన పంటలు ఎండబెట్టుకుంటున్నాం. ఇవాళ దీంతో మనం ఏదో కింద వచ్చిన లైన్ల ద్వారా కానీ, కాలువల ద్వారా కానీ, అదేవిధంగా మనం దానికి జాయింట్ చేసినాం. ఒక కెనాల్కు, కలవకుర్తి కెనాల్కు మన ఏదుల రిజర్వాయర్ది జాయింట్ చేసినాం. మనకు నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది.